తిరుమలకు వెళ్లేవారు ఈ తప్పు అస్సలు చేయకండి. మీరు నేరుగా వెంకటేశ్వరస్వామి దర్శనం చేస్తే పూర్తి ఫలితం రాదని మీకు తెలుసా? అవును, ఇది నిజం. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలో దాచిపెట్టినప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం తీసుకుని భూమాతను రక్షించారు. ఆ తరువాత తిరుమల పర్వతాలపై నివసిస్తూ శ్రీ వరాహస్వామిగా వెలశారు. కాలం గడిచింది. కలియుగంలో భక్తులను రక్షించేందుకు అదే మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరస్వామిగా తిరుమలకు వచ్చారు. అప్పుడు వెంకటేశ్వరస్వామి వరాహస్వామిని వినయంతో అడిగారు, ఈ పవిత్ర పర్వతంపై నేను నివసించవచ్చా? అప్పుడు వరాహస్వామి ఒక షరతు పెట్టారు. ముందుగా నా దర్శనం చేసిన తరువాతే వెంకటేశ్వరుని దర్శనం చెయ్యాలి. అప్పటినుండి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. కాబట్టి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శించండి. తరువాతే శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలోకి వెళ్ళండి. గోవిందా గోవిందా అని కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ భక్తిని చూపించండి. ఇలాంటి మరిన్ని భక్తి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.